పరిశుద్ధ మహోన్నతుడా, కృప కలిగిన తండ్రి, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయన. ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో ఏ విధముగా నేను స్తుతించడానికి, గణపరచడానికి, మహిమపరచడానికి మీరు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మాట్లాడువాడను నేను కాదు ప్రభా, నీవే నాతో మా అందరితో మాట్లాడి నీ రాజ్యము కొరకు మమ్మలను సిద్ధపరిచి మీరే మహిమ పొందుకోమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ముందుగా దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కూడి వచ్చిన మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను అందరికీ. ఈరోజు మనకి ఇవ్వబడిన అంశం బాలికల సంరక్షణ. మనం చదువుకున్నటువంటి మొదటి పాఠంలో యోబు గ్రంథము 42వ అధ్యాయంలో మీరు చూసినట్లయితే అక్కడ యోబు జీవితము చివరి దినములను గురించి దేవుడు ఆయనను జ్ఞాపకం చేసుకొని ఆయనను దీవించిన విధానము, ఆయనను వర్ధెల చేసిన విధానము, ఆయనను ఆశీర్వదించిన విధానాన్ని గురించి మనం చూస్తూ ఉంటున్నాం. అక్కడ స్నేహితుల కొరకు ప్రార్థించాడు, స్నేహితులను దేవుడు క్షమించాడు. తర్వాత రక్త సంబంధులు వచ్చి ఒక్కొక్క ఉంగరమును బంగారమును ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయన ఈ లోకంలో దేవుని కొరకు శ్రమపరచబడిన తర్వాత తన బంధువులందరూ, రక్త సంబంధులందరూ వచ్చి ఆయనకు బంగారాన్ని, ఉంగరములను ఇస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, యోబు జీవితము ఒక క్రైస్తవునికి మంచి ఉదాహరణ. క్రైస్తవుడైనంత మాత్రాన శ్రమలు రావు, కష్టములు రావు అని కాదు, కానీ మనము దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు శ్రమలు వస్తాయి, దేవుని కొరకు బ్రతికినప్పుడు కష్టములు వస్తాయి. అయితే వాక్యం సెలవిస్తూ ఉంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, ఆయనను వాటన్నిటి నుండి ఆయన తప్పిస్తాడు, ఆయన విడిపిస్తాడు. ఇప్పుడు యోబు జీవితంలో నేను మీకు ఒకసారి జ్ఞాపకం చేశాను. ఆయనకు 7 కుమారులు, 3 కుమార్తెలు ఉన్నారు. ఆ 3 కుమార్తెలు, ఆ 7 కుమారులు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తారేమో, మాట్లాడతారేమో అని ఆయన ఏం చేసేవాడంటే ప్రతి ఉదయమున బలి ఇచ్చేటువంటి వాడు. ప్రతి ఉదయమున బలి అర్పించేవాడు. ప్రభువా, నా కుమారుడు కానీ, నా కుమార్తెలు కానీ, నా బిడ్డలు ఎవరైనా నీకు వ్యతిరేకంగా మాట్లాడారేమో, ఒకవేళ తాగారేమో, తిరిగారేమో, ఇంకేదైనా చేశారేమో, కాబట్టి నా పిల్లలను క్షమించు ప్రభు అని ప్రతి దినము ఉదయకాలమున ఆయన ప్రతి దినము కూడా బలులు అర్పించేటువంటి వాడు. కానీ బలులు అర్పించబడుతున్నటువంటి ఆ బిడ్డలు ప్రతిదినము వాళ్ళు జీవిస్తూనే ఉన్నారు. ఒకానొక సమయంలో అపవాది వెళ్ళి, ఆ యోబు ఉట్టిగానే నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాడా, నువ్వు కుమారులను ఇచ్చావు, కుమార్తెలను ఇచ్చావు, ఆస్తిని ఇచ్చావు, ఐశ్వర్యాన్ని ఇచ్చావు, అన్నీ ఇచ్చావు, కాబట్టి ఆయన నిన్ను ఆరాధన చేస్తూ ఉన్నాడంటే, సరే యోబుని నీ చేతికి అప్పగిస్తాను, నీవేమన్నా చేసుకో, ఆ కంచెను నేను తీసేస్తాను, నీవేమన్నా చేసుకో అని చెప్పినప్పుడు ఆ యోబు కుటుంబాన్ని అంతటిని కూడా అపవాది చెల్లాచెదురు చేస్తుంది. తన ఆస్తి అంతా కోల్పోతాడు. ఒక్క దినములోనే గొర్రెలను, మేకలను, ఒంటెలను, సమస్తాన్ని కోల్పోతాడు. 7 కుమారులను, 3 కుమార్తెలను కోల్పోతాడు. అంతా కోల్పోయిన తర్వాత కూడా దేవుడిచ్చాడు, దేవుడు తీసుకున్నాడని దేవుని ఆరాధన చేస్తూ ఉన్నాడు, దేవుని స్తుతించాడు. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత కొన్ని సంవత్సరాలు ఆయన శరీరం అంతా కూడా రోగముతో పాడైపోయింది. పిల్లలు లేరు, ఆస్తి లేదు, ఐశ్వర్యం లేదు, సరి అయినటువంటి విలువ లేకుండా చుట్టూన్న ప్రజలు మాట్లాడుతూ ఉన్నారు. ఎంతో హీన స్థితిలోనికి, దేన స్థితిలోనికి ఆయన వచ్చినప్పుడు ఆయన ఆ స్థితిలో నమ్మకంగా, యథార్థంగా దేవునికి నమ్మకమైన జీవితాన్ని జీవించాడు. దేవుడు మరలా ఆయనను జ్ఞాపకం చేసుకొని 7 కుమారులను, 3 కుమార్తెలను ఇచ్చాడు. ఇప్పుడు 7 కుమారులు, 3 కుమార్తెలు ఇవ్వబడ్డారు. ఇవ్వబడిన తర్వాత ఆయన మరలా బలులు అర్పించలేదు. ఆయన మరలా కదా ఏ విధమైన బలులు అర్పించలేదు. వాళ్ళు పాపం చేశారేమో, వాళ్ళ కొరకు ప్రాయశ్చిత్తం చేద్దామనే ఆలోచన లేదు. ఎందుకు? వారిని ప్రేమించలేదా? ఇప్పుడు మొదట 10 మంది చనిపోయారు కదా, చనిపోయిన తర్వాత మరలా దేవుడు 10 మంది సంతానాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఆల్రెడీ 10 మందిని కోల్పోయాడు, దేవుడు మరలా 10 మందిని ఇచ్చాడు. ఇప్పుడు ఇచ్చిన తర్వాత ఇంకెక్కువగా బిడ్డలను ప్రేమించాలి, ఇంకెక్కువగా వాళ్ళ కొరకు ఉదయం సాయంత్రం ధూప నైవేద్యంలో అర్పించాలి, లేకపోతే బలులు అర్పించాలి, వాళ్ళ కొరకు ఇంకెక్కువగా ప్రార్థన చేయాలి.
కానీ అక్కడ బలులు అర్పించబడినట్లు వాక్యంలో రాయబడలేదు. ఎందుకని అర్పించలేదు చెప్పాలి. ఒక కారణం అయితే నేను మీకు ఇంతకు ముందే చెప్పాను, మరి మీలో ఎంతమంది విన్నారో తెలియదు. హల్లెలూయా. ఒక కారణం ఏంటంటే, నీవు ఇచ్చినటువంటి వారు, అంటే మొదట ఇవ్వబడినటువంటి వారు, మొదటి సంతానము 10 మంది, వారు శరీర సంబంధులు, శరీర మూలముగా పుట్టినవారు. కానీ ఇప్పుడు రెండవసారి ఇవ్వబడిన కుమారులైనా కుమార్తెలైనా వారు ఆత్మ సంబంధులుగా ఇవ్వబడ్డారు, ఆత్మ సంబంధమైన స్థితిలో ఇవ్వబడ్డారు. వారు ఆత్మ సంబంధులు కాబట్టి దేవుని బిడ్డలుగా వారు ఉన్నారు, కాబట్టి వాళ్ళు పాపం చేయరు అనేది యోబు యొక్క ఉద్దేశం. దేవుని బిడ్డల, ఇప్పుడు రెండో ఆలోచన మీరు చూసినట్లయితే, వారు దేవుని సంబంధమైన వారు, ఆత్మ సంబంధమైన వారు. ఇప్పుడు వాళ్ళు ఉట్టిగానే ఆత్మ సంబంధులుగా ఉన్నారా? ఉట్టిగానే దైవభక్తి కలిగి ఉన్నారా? ఎలా సాధ్యమైంది వారికి ఆత్మ సంబంధమైన జీవితం? ఎలా వారు ఆత్మ సంబంధులుగా దైవ సంబంధులుగా ఉన్నారంటే, దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన పిల్లలకు వారికి మాటలు నేర్పింది ఎవరు? ఇప్పుడు మీ పిల్లలకు ఎవరు మాటలు నేర్పారు? నడక నేర్పింది ఎవరు? వరసలు నేర్పింది ఎవరు? పని చేయటం నేర్పింది ఎవరు? బ్రష్ చేయటం నేర్పింది ఎవరు? ఇవన్నీ నేర్పేది ఎవరు? తల్లిదండ్రులే కదా. ఇప్పుడు యోబు జీవితాన్ని మనం ఒకసారి ఆలోచన చేస్తే, ఇప్పుడు రెండవసారి పుట్టినటువంటి ఆ బిడ్డలను దేవుని కొరకు ఎలా పెంచాలో, దేవుని కొరకు ఎలా జీవించాలో, దేవుని కొరకు జీవిస్తుంటే అపవాది ద్వారా ఎన్ని శ్రమలు ఎదురవుతాయో, ఎన్ని కష్టములు ఎదురవుతాయో, ఎంత నష్టం ఎదురవుతుందో, ఎంతగా దుఃఖం ఎదురవుతుందో, ప్రతి విషయాన్ని కూడా యోబు తన పిల్లలకు నేర్పించాడు, తన పిల్లలకు బోధించాడు. అంటే దేవునితో ఉంటే నేను మొదట సమస్తాన్ని కోల్పోయాను, కానీ దేవుడు మరలా సమస్తాన్ని ఇచ్చాడు. కోల్పోయినది ఒక్క వంతు అయితే దేవుడు 2 అంతలుగా నన్ను ఆశీర్వదించాడు, 2 అంతలుగా నన్ను దీవించాడు. దేవుడు యోబు గురించి ఇవ్వబడిన సాక్ష్యం ఏంటంటే, చూడండి, మొదటి అధ్యాయంలో, యోబు గ్రంథము మొదటి అధ్యాయంలో యోబుని గురించి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప సాక్ష్యము. మొదటి వచనము, ఊజు దేశమునందు యోబు అను ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించినవాడు. అంటే ఏ చెడుతనము తనకు లేకపోయినా, ఏ పాపము ఆయనలో లేకపోయినా, ఏ విధమైన అవినీతి, ఏ విధమైన అక్రమము తన జీవితంలో లేకపోయినా, దేవుడు పరీక్షించినప్పుడు ఆయన జీవితము శుద్ధ సువర్ణముగా కనబడింది. మత్స లేనిదిగా, పాపము లేనిదిగా, అపవిత్రత లేనిదిగా, పడిపోయే జీవితంగా ఆయన జీవితం లేదు. కానీ ఆయన జీవితం పరిశుద్ధమైన జీవితంగా, భక్తి కలిగిన జీవితంగా ఉన్నది. ఆయన కోల్పోకముందు ఈ సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. సమస్తాన్ని కోల్పోయిన తర్వాత కూడా అదే సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. ఇప్పుడు తన బిడ్డలకు నేర్పినటువంటి విధానము, తన బిడ్డలను పెంచిన విధానము, తన బిడ్డలకు దేవుని మార్గం గురించి తెలియజేసిన విధానమును మనం అక్కడ స్పష్టంగా లేదు. కానీ మనము ఆలోచన చేస్తే ఆయన శ్రమలు వివరించి ఉంటాడు, ఆయన కష్టములు వివరించి ఉంటాడు. అన్నింటికి మించి కోల్పోయిన దానిని దేవుడు 2 అంతలుగా ఎలా ఇచ్చాడో తన బిడ్డలకు నేర్పించాడు. తండ్రి అడుగు జాడల్లో నడిచినటువంటి బిడ్డలు ఇక పాపము చేయలేదు. వారు పాపం చేస్తారని యోబు అనుకోలేదు. ఎందుకంటే ఆ బిడ్డలు ఆత్మ సంబంధమైన వారుగా ఉన్నారు, వాక్యాన్ని అనుసరించి నడిచేవారుగా ఉన్నారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉన్నారు, యథార్థవంతులుగా, న్యాయవంతులుగా. అంటే తండ్రి ఏ విధమైన భయభక్తులో ఆ బిడ్డలను పెంచాడో వారు అదే భయభక్తులో దేవుని కొరకు జీవించినట్లుగా, బ్రతికినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకే యోబు మరలా బలులు అర్పించలేదు. అంటే దేవుని బిడ్డలారా, ఇప్పుడు బాలికలను సంరక్షించడం అంటే, ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, మీ పిల్లలు ఎక్కడే ఉన్నారా? లేరు కదా. వాళ్ళను మీరు ఎలా సంరక్షిస్తారు? వాళ్ళను మీరు ఎలా కాపాడుతారు? వారిని ఎలా మీరు కదా అంటే వారికి కావాల్సినటువంటి సంరక్షణ మీరు ఎలా ఇవ్వగలరు? వాళ్ళు ఇక్కడున్నా, హాస్టల్లో ఉన్నా, లేకపోతే ఏ ఇంటిలో ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, వారిని ఎలా మీరు సంరక్షిస్తారు? సంరక్షించడం అంటే ఈ శరీరానికి సంరక్షణ ఇవ్వడం అని కాదు. 3 పూటలు భోజనం పెట్టి, చదువిచ్చి కదా, మౌలిక సదుపాయములను, ప్రాథమిక
సదుపాయాలను కలిగించడం కాదు, కానీ వారిని సంరక్షించడం అంటే ఈ లోకంలో ఉన్నదంతా కూడా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, పాపముతో నింపబడింది. ఈ లోకమంతా కూడా దుష్టుని అందున్నదని వాక్యం సెలవిస్తుంది. ఇప్పుడు ఈ లోకంలో నీ బిడ్డలు పరిశుద్ధమైన జీవితం జీవించాలి, నీ కుమారులు పరిశుద్ధమైన జీవితం జీవించాలి. పడిపోయినటువంటి కదా, పతనమైపోయినటువంటి మరణకరమైనటువంటి నాశనకరమైన గుంటలోనికి వెళ్ళకుండా నీ బిడ్డలను నీవు సంరక్షించగలగాలి. యోబు తన పిల్లలను దేవుని యందు భయభక్తులు కలిగి పెంచాడు కాబట్టి, దేవుని యొక్క మార్గాన్ని నేర్పించాడు కాబట్టి వారు పాపం అన్నదే చేయలేదు. వారు పాపం అన్నది చేయలేదు. అక్కడ వ్రాయబడిన మాట ఏంటంటే 15వ వచనం ఒకసారి చదవండి. 42వ అధ్యాయము 15వ వచనం. ఆ దేశమందంతటను యోబు కుమార్తెలంతా సౌందర్యవంతులు కనబడలేదు. దేవుని బిడ్డలారా, వారు చక్కటి సౌందర్యాన్ని, అందాన్ని కలిగిన వారు, కానీ పాపం వారిలో లేదు. వారిలో పాపం ఉందా? ఏ చెడుతనం ఉందా? అంటే మాట ద్వారా కానీ, చూపు ద్వారా కానీ, ఏ విధము చేత చూసినా ఆ కుమార్తెలు పాపము లేని వారుగా ఉన్నారు. ఈ రోజున మనం ఆలోచన చేస్తే పాపముతో నిండి ఉన్న లోకం, అంటే లోకములో ఉన్నదంతా కూడా కదా, అంటే ఈ లోకమంతా కూడా పాపముతోనే, చీకటితోనే నింపబడింది. ఈ లోకంలో నీ పిల్లలను నీవెలా దేవుని కొరకు పెంచుతున్నావు? దేవుని కొరకు వారికి అంటే పరిశుద్ధంగా ఎలా జీవించాలని మీరు నేర్పిస్తున్నారు? ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ఈ లోకంలో దేవుని బిడ్డలారా, మనము మన పిల్లలను మన అవసరాల నిమిత్తం పెంచుతాం కదా. నీ ఆశలను బట్టి నా కొడుకు ఇంజనీర్ చదవాలి, నా కూతురు డాక్టర్ చేయాలి, ఇదే. అంటే నీ పిల్లలను నువ్వు పెంచే విషయంలో నీకు ఒక స్వార్థం ఉంది. నీవు నీ కొరకు, వాళ్ళ భవిష్యత్తు కొరకు నీవు పెంచుతున్నావు, కానీ వారు ఈ లోకంలో పాపంలో పడిపోవద్దు, పాప సంబంధమైన జీవితాన్ని వారు జీవించొద్దు అని నీ పిల్లలను ఎప్పుడైనా పెంచావా? ఎప్పుడైనా హాస్టల్కి వెళ్ళినప్పుడు ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి. పోనీ హాస్టల్లో ఉన్నప్పుడు చెప్తారులేండి కదా, వాళ్ళు హాస్టల్లో ఉండాలి కదా. ఇంటికి వచ్చినప్పుడు ఎప్పుడైనా చెప్పారా? ప్రతిరోజు బైబిల్ చదవమని, ప్రార్థన చేయమని అనుభవాలు ఉన్నాయా? దేవుని బిడ్డలారా, అంటే ఒక తల్లిగా, ఒక తండ్రిగా మనము మన పిల్లలను ఆత్మ సంబంధమైన రీతిలో వారిని వాక్యంలో పెంచితేనే కానీ వారు సంరక్షించబడరు. వాక్యం లేకపోతే అపవాది వారిని ఫలించేవారుగా ఉంచడు. అంటే వాక్యం వారిలో లేకపోతే వారు పడిపోతారు. వాక్యం వారిలో లేకపోతే వారు పాపం చేస్తారు. వాక్యం లేకపోతే వారిని వారు భద్రం చేసుకోలేరు. ఇప్పుడు యోసేపు జీవితాన్ని మీరు చూసినట్లయితే దేవుడు యోసేపుకు దర్శనం ఇచ్చి మాట్లాడాడు కదా. అంటే దర్శనాన్ని ఇచ్చాడు, కళ ద్వారా మాట్లాడాడు. అన్ని పనులు కదా వంగిపోయి పడిపోయి ఉన్నాయి, ఆయన పన మాత్రమే నిలవబడింది. ఆ దర్శనాన్ని లేకపోతే ఆ కళలో దేవుడు తనను ఎన్నుకున్న విధానాన్ని గమనించాడు. ఇప్పుడు దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, నన్ను ప్రత్యేకపరిచాడు, నేను దేవుని కొరకే జీవించాలని ఆయన నిలవబడ్డాడు. యోసేపు దేవుని కొరకు జీవించాడు. సంసోను ఉన్నాడు. దేవుడు సంసోనుతో మాట్లాడా? ఎవరితో మాట్లాడాడు? కలలో మాట్లాడా? దర్శనమిచ్చాడా? మరి ఎవరితో మాట్లాడాడు? సంసోను జీవితం గురించే, ఇంకెవరి జీవితం గురించి నేను అడగట్లేదు. సంసోనుతో దేవుడు మాట్లాడా లేదా? నేను నిన్ను ఎన్నుకున్నానని కానీ, మాట్లాడటం కానీ, దర్శనం ఇవ్వడం కానీ, కలలో మాట్లాడడం కదా, నేను నిన్ను ఎన్నుకున్నానని కానీ ఎక్కడైనా జరిగిందా? లేదు. దేవుడు మనోహ భార్యతో, అంటే సంసోను తల్లితో మాట్లాడాడు. అమ్మ, నీకు ఒక కుమారుని ఇస్తాను, ఈయన ఇశ్రాయేలు ప్రజలను ఫిలిస్తీన్ల చేతుల నుండి విడిపిస్తాడు. ఇప్పుడు వాక్యం ఎవరి దగ్గరకు వచ్చింది? తల్లి దగ్గరకు వచ్చింది, కుమారుడి దగ్గరకు రాలేదు. కుమారుడి దగ్గర వాక్యం లేదు కాబట్టి ఏం చేశాడు? దెలీలా మాయలో పడిపోయి కదా పాడైపోయాడు, వ్యభిచారం చేశాడు, పాపం చేశాడు, ఇష్టానుసారమైన జీవితం జీవించి భ్రష్టుడైపోయాడు. యోసేపు పడిపోయాడా? లేదు. యవనస్తులకు చక్కని మాదిరిగా ఉన్నాడు. ఇప్పుడు మీరు చూసినట్లయితే వాక్యము అంటే కళ ద్వారా దేవుడు మాట్లాడితే, కళనిచ్చి అంటే కళ ద్వారా దేవుడు నేను నిన్ను ఎన్నుకున్నాను అని దేవుడు మాట్లాడితే, యోసేపేమో దేవుడి కొరకు జీవించాడు. ఇప్పుడు సంసోను దగ్గర వాక్యం లేదు కాబట్టి సంసోను పడిపోయాడు. ఇప్పుడు నీ బిడలకు వాక్యం అనే ఖడ్గాన్ని నీవు ఇవ్వాలి.
నీ బిడ్డలకు వాక్యాన్ని చదవడం నేర్పించాలి, వాక్యానుసారంగా జీవించడం నేర్పించాలి, వాక్యాన్ని ప్రేమించడం నేర్పించాలి. వాక్యము లేకుండా నీ బిడ్డలు పరిశుద్ధులుగా కానీ ఉండలేరు. ఈ లోకంలో కూడా ఏ ఉన్నతమైన స్థితి కలిగినా అది శూన్యం. అన్నీ ఉన్నా యేసుక్రీస్తులో లేకపోతే అంతా సున్నా, ఏదీ లేదు. ఎందుకంటే దేవునిలో నీవు ఉంటే దేవుడు నీ బిడ్డలను దీవిస్తాడు, నీ బిడ్డలను ఉన్నతమైన స్థితిలోనికి నడిపిస్తాడు. ఒకవేళ నీ బిడ్డలు ఉన్నతమైన స్థితిలో లేకపోయినా వారు నిత్య రాజ్యంలో, శాశ్వత రాజ్యంలో ఉంటారు. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కీర్తనల గ్రంథము 119వ కీర్తన 9వ వచనం ఒకసారి చదవండి. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. హల్లెలూయా, హల్లెలూయా. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే కదా. ఇప్పుడు ఈ యోబు బిడ్డలు జాగ్రత్తగా ఉన్నారంటే, పడిపోకుండా ఉన్నారంటే, పాపము చేయలేదంటే, లోకములో కలిసిపోలేదంటే, లోకములో ఆచారాలు అనుసరించలేదంటే, దేవునికి ఇష్టమైన వారుగా అంటే ఈ లోకపరమైన శరీర సౌందర్యం కలిగిన ఏ పాపము కూడా వారిని ముట్టలేదంటే కారణం ఏంటంటే వాక్యము వారిలో ఉన్నది. వాక్యం అనే ఖడ్గము కదా, 2 అంచులు గల ఖడ్గము కంటే వాడి అయిన వాక్యము వారిలో ఉన్నది. కాబట్టి వారిలోకి వస్తున్న ప్రతి చెడును, ప్రతి పాపమును కడిగి వేస్తూ ఉంది. 2 అంచులు గల ఖడ్గము కంటే వాడికున్న వాక్యము వారి ప్రాణాత్మ దేహ మూలుగులోనికి వెళ్తూ వారి హృదయ ఆలోచనలను, తలంపులను శోధిస్తూ, గద్దిస్తూ, హెచ్చరిస్తూ సరైన మార్గంలో ఆ బిడ్డలను నడిపించింది. కారణం ఏంటంటే తండ్రి వాక్యాన్ని బిడ్డలకు నేర్పించాడు. వాక్యము ద్వారా తన బిడ్డలను కదా ఎలా అంటే దేవుడే సంరక్షిస్తాడు, దేవుడే వారిని కాపాడుతాడన్న విశ్వాసము ఆయనలో ఉన్నది. కాబట్టి దేవుని మార్గంలో నడిపించాడు. నీ బిడ్డల దగ్గర వాక్యం లేకపోతే అంటే ఇక బైబిల్ లేకపోతే పాపం చేస్తారని కాదు. వాక్యము, ఈ మాటలు నీ హృదయంలో ఉండాలి కదా. ఆ సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు, నా కుమారుడా నా ఉపదేశమును మరవవద్దు, నా మాటలను కదా. 3వ అధ్యాయం చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనము. నా కుమారుడా నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. చాలండి. అంటే ఆయన మాటలు ఎక్కడ ఉండాలంటే ఈ పరిశుద్ధ గ్రంథమైన పుస్తకంలో కాదు కదా, ఇక్కడ కాదు ఉండాల్సింది, హృదయంలో ఉండాలి. నీ హృదయంలో అవి నాటబడాలి. నీ హృదయం అంటే ఆ చిన్న బిడ్డల జీవితాలలో ఈ వాక్యము నాటబడితే ఆ వాక్యాన్ని బట్టి వారు పరిశుద్ధంగా ఉంటారు, ఆ వాక్యాన్ని బట్టి వారు సంరక్షించబడతారు, ఆ వాక్యాన్ని బట్టి కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోరు దేవుని బిడ్డల. యోబు తను శ్రమను వచ్చినా కానీ, కష్టములు వచ్చినా దేవుని కొరకు జీవించాడు. తర్వాత దేవుడిచ్చిన సంతానమును వాక్యము చేత పెంచి పోషించాడు. వాక్యము చేత వారిని దేవుని మార్గంలో పెంచాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు లోకం అంటే లోకమంతా పాపమే ఉన్నది కాబట్టి కదా, మనం ఎటు కొంచెం కదిలినా పాపమే ఉంటుంది. ఇప్పుడు మన బిడ్డలు పాపము చేయకుండా ఉండాలంటే మనము వాక్యాన్ని బోధించేవారుగా, చెప్పేవారుగా, వారిని హెచ్చరించేవారినిగా, గద్దించేవారుగా మనం ఉండాలి. ఇప్పుడు మన పిల్లలు కదా, అంటే మనము ఇప్పుడు ఆధునిక ప్రపంచంలో ఉన్నాం. అత్యాధునిక ప్రపంచం అంటే అభివృద్ధి చెందుతున్నటువంటి ప్రపంచం. లోకంలో మన బిడ్డల మధ్యలో ఎన్నో మోడల్స్ అంటే పాపము చేయడానికి ఎన్నో కదా. ఫోన్ ద్వారా పాపమే, మాటల ద్వారా పాపమే, చూపుల ద్వారా పాపమే, వస్త్రధారణ ద్వారా పాపమే. ఇప్పుడు వచ్చిన మోడల్స్, ఇప్పుడు వచ్చిన అంటే పెరుగుతున్నటువంటి జ్ఞానాన్ని బట్టి ఈనాడు యవన బిడ్డలు ఎలాంటి డ్రెస్సింగ్ స్టైల్ ఉంది, ఎలాంటి హెయిర్ స్టైల్ ఉంది, ఎలాంటి కదా మాటల విధానం. ఏదైనా ఇప్పుడు మనం మాట్లాడితే ఒక అర్థం వచ్చేటట్టు మనం మాట్లాడదాం. యవన బిడ్డలను చూడండి, వాళ్ళు ఒక మాట మాట్లాడితే దానికి ఎన్ని అర్థాలు ఉంటాయో, దానికి ఎన్ని ఒక్క మాట ఏమి లేదు, తినొచ్చిన అన్నదానికి కూడా 10 అర్థాలు వేస్తారు వాళ్ళు. అంటే వాళ్ళ మైండ్ అంతా కూడా మనం మాట్లాడే భాష వేరు, వాళ్ళు ఆలోచించే విధానం వేరు, వాళ్ళ తలంపు వేరు.
వాళ్ళలో ఉన్నటువంటి ఈ లోకము ముద్రించినటువంటి ఆ ముద్రను బట్టి లోక సంబంధులుగానే జీవిస్తూ ఉన్నారు. ఒక తండ్రిగా ఒక తల్లిగా వారు వేసుకునే బట్టల నుండి వారు మాట్లాడే మాటలను ప్రతి విషయంలో కూడా మనం ఖండించేవారమై, గద్దించేవారమై, బుద్ధి చెప్పేవారమై, సరిచేసేవారమై, సరైన మార్గంలో నడిపించేవారమై మనం ఉండాలి. అలా లేకపోతే అంటే వాక్యానుసారంగా ఉండమని నేను చెప్తున్నాను, బట్టలను బట్టి కాదు, కానీ వాక్యానుసారంగా మనం ఉంటే మన బిడ్డలు వాక్యానుసారంగా పెంచబడితే ఈ లోకంలో వారు పాపము చేయరు, పాపంలో పడిపోరు. దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి పత్రికా భాగంలో మీరు చూసినట్లయితే అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 16 నుండి 18 వరకు మనము వాక్యం చదువుకున్నాం. అక్కడ పూతోను అనేటువంటి దయ్యము పట్టిన ఒక చిన్న కుమార్తె ఉంది. ఆ కుమార్తె పౌలు శీలలను వెంబడిస్తూ వీరు సర్వోన్నతుడైన దేవుని సేవకులు, దాసులు, వీరు మీకు రక్షణ మార్గమును ప్రచురించువారై ఉన్నారని చెప్తా ఉన్నారు. అంటే అక్కడ దురాత్మ చేత బాధపడుతున్న ఆ చిన్న కుమార్తె రక్షణ వీళ్ళు ప్రకటిస్తారు, వీళ్ళు సర్వోన్నతుడైన దాసులు అని చెప్తా ఉంది. కానీ ఈమెకు రక్షణ మాత్రం లేదు. ఈమె ఒక దురాత్మ చేత పీడించబడుతూ ఉంది. ఒక దురాత్మ చేత ఆవరించబడి ఆమె శోధ చెప్పడం ద్వారా యజమానులకు లాభము తీసుకొని వస్తూ ఉంది. ఇప్పుడు దురాత్మ చేత బంధించబడిన ఆ కుమార్తెను పౌలు శీలలు అంటే పౌలు ప్రార్థన చేసి విడిపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇప్పుడు పౌలు ఏ విధంగా ప్రార్థన చేసి ఆ కుమార్తెను విడిపించాడో, ఈరోజున ఒక తండ్రిగా ఒక తల్లిగా వారిలో ఉన్నటువంటి అవిధేయత, వారిలో ఉన్నటువంటి లోక ఆచారములు, వారిలో ఉన్నటువంటి లోక సంబంధమైన పోకడ పోవాలి అంటే ఒక తల్లిగా ఒక తండ్రిగా నీవు ప్రార్థన చేయాలి, నీవు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేయాలి. మనం చదువుకున్న సువార్త భాగంలో కూడా అక్కడ కానాను స్త్రీ వస్తుంది, అయా నా కుమార్తె దెయ్యము చేత బాధపడతాం, దెయ్యం పట్టింది, ఆ దెయ్యము పట్టడాన్ని బట్టి బాధపడతా ఉందయ్యా, నా కుమార్తెను స్వస్థపరచు అంటే ఆయన అంటున్నాడు, నేను ఇశ్రాయేలీల యొద్దకే వచ్చాను కానీ అన్యజనుల దగ్గరకు నేను రాలేదు, నశించిన ఇశ్రాయేలీల వంశముల దగ్గరికే నేను వచ్చాను కానీ నేను ఎవ్వరి దగ్గరకు పంపబడలేదని చెప్తా ఉన్నాడు. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యా నా కుమార్తె బహుగా వేదన పడుతూ ఉందంటే శిష్యులు అంటున్నారు, అయ్యా మరి తన కుమార్తెకు బాగలేదు, ఆమె మనలను వెంబడిస్తూ కేకలు వేస్తూ అరుస్తూ ఉంది, నా కుమార్తెను స్వస్థపరచు, దావీదు కుమారుడా నన్ను కరుణించు అని ఆమె అడుగుతూ ఉంది కదా, కొంచెం స్వస్థపరచండి అని అంటే ఆ యేసు ప్రభు ఆమె వైపు చూస్తూ ఉంటున్నాడు, పిల్లలు తినే రొట్టె ముక్క తీసి కుక్క పిల్లలకు వేయట మంచిది కాదు అంటున్నాడు, యుక్తము కాదు అని అంటున్నాడు. అప్పుడు ఆ స్త్రీ అంటుంది, అయ్యా యజమానులు తింటుంటే రొట్టె ముక్కలు కింద పడతాయి కదా, అవి కుక్క పిల్లలు తింటాయి కదా, అలాగే యజమానుడు అయిన నీవు నీ పిల్లలకి ఇచ్చే సమయంలో జారిపోయి పడిపోయినటువంటి ఏదైనా అద్భుతం, ఏదైనా స్వస్థత నా కుమార్తెకి ఇవ్వని ప్రాధేయపడి అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అంటే ఇక్కడ ప్రార్థన జీవితాన్ని మనం ఒకటి మనం వాళ్ళకు వాక్యం నేర్పించాలి, రెండవది మనం వారి కొరకు ప్రార్థన చేయాలి, మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. విలాప వాక్యంలో 2వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదవండి. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. చాలండి, నీవు లేచి రేయి మొదటి జామున నీ పసిపిల్లల ప్రాణము కొరకు మొరపెట్టు, నీళ్లు కుమ్మరించినట్లు నీ హృదయమును దేవుని సన్నిధిలో కుమ్మరించు అని వాక్యం సెలవిస్తాం. ఇప్పుడు ఆ కానాను స్త్రీ తన కుమార్తె స్వస్థత కొరకు ఎన్ని కన్నీళ్ళు విడిచింది, ఎంత ప్రాధేయపడింది, ఎంత విజ్ఞాపన చేసింది, ఎంత మొరపెడతా ఉంది కదా. ప్రక్కనున్నటువంటి శిష్యులకు దయ కలుగుతూ ఉంది, అయ్యా ఒక్కసారి స్వస్థపరచని. కానీ యేసు ప్రభు మాత్రం స్వస్థపరచడం లేదు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన పిల్లల విషయంలో కూడా వాళ్ళు ఎక్కడో ఉన్నారు కదా, వాళ్ళ కొరకు ఈరోజు ప్రార్థన చేశారా మీరు ఎవరైనా? హల్లెలూయా. మీ పిల్లల కొరకు మీరు ప్రార్థన చేశారా? అసలు ప్రార్థన చేసుకున్నారా? హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని బిడ్డలారా, ఆ తల్లి తన కుమార్తె స్వస్థత కొరకు దేవుని పాదముల చెంత ప్రార్థిస్తూ ఉంది, దేవుని పాదముల చెంత కన్నీరు విడుస్తూ ఉంది, మొరపెడతా ఉంది. ఒక తల్లిగా ఒక తండ్రిగా నీవు వారిలో ఉన్న లోపములను మనం సరిచేయలేం,
గద్దిస్తాం, కానీ వినకపోవడం వాళ్ళ చేతిలో ఉంది కదా. లోబడకపోవడం వాళ్ళ చేతిలో ఉంది. ఇప్పుడు లోబడే మనసు రావాలి అంటే, విధేయత కలిగిన మనసు రావాలంటే నీ పిల్లల కొరకు నువ్వు ప్రార్థన చేయాలి. ఎందుకంటే వారు అవిధేయత దురాత్మ చేత బంధించబడిన. మా పిల్లలు మాట వినట్లేదంటే దానికి కారణం ఏమనుకుంటున్నారు? ఆల్రెడీ నేను ఇంతకుముందు ఒకసారి చూపించాను వాక్యం. ఎఫెసీ పత్రిక, అపోస్తలుడైన పౌలు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం, 2వ అధ్యాయం 2వ వచనం. మీరు వాటిని చేయుచు వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మము చొప్పున మునుపు నడుచుకుంటే చాలని. అవిధేయులను కదా, అవిధేయులను ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి. అంటే అపవాది ఏం చేస్తుంది? అవిధేయులను ప్రేరేపిస్తూ ఉంది. అవిధేయత దురాత్మ వారిలో ఉండి, అందుకే మీ పిల్లలు మాట వినట్లేదు. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్తుంది, నేను కాదు. వాక్యం చెప్తున్నా మాట. అవిధేయులుగా మీ పిల్లలు ఉండడానికి కారణం ఏంటంటే, మీ మాట వినకుండా, మందిరానికి రాకుండా, దేవునిలో ఎదగకుండా, ఆ అవిధేయతలో వారిని అపవాది బంధించాడు. ఇప్పుడు నీ పిల్లల కొరకు ఆ దురాత్మ బంధించబడిన నీ పిల్లలు కదా, ఆమె కుమార్తె దెయ్యము పట్టి కదా, దెయ్యము చేత ఆవరించబడి ఉన్నది. ఇప్పుడు మన పిల్లలు అవిధేయత దురాత్మ చేత ఆవరించబడి పీడించబడుతూ ఉన్నారు. ఇప్పుడు వారిని విడిపించాలంటే ఒక కానాను స్త్రీ వలె నువ్వు ప్రార్థించేటువంటి సమయం, ఒక కానాను స్త్రీ వలె దేవుని సన్నిధిలో పెనుగులాడే సమయం, ఒక కానాను స్త్రీ వలె నీవు దేవుని సన్నిధిలో మొరపెట్టి విసుకక ప్రార్థించేటువంటి సమయం ఇది. మనం అలా ప్రార్థన చేయకపోతే మన పిల్లలను విడిపించలేము. కానాను స్త్రీ పదే దేవుని అడుగుతూ ఉంది. ఆమె ప్రార్థన వినకపోయినా, ఆమెను కుక్కతో పోల్చిన కానీ ఆమె తగ్గింపు స్వభావంతో ప్రభు పాదములు పట్టుకుంది. అమ్మా, నీ విశ్వాసం గొప్పది, నువ్వు కోరుకున్నట్టే నీ కుమార్తెగా అవుతుందని చెప్పాడు. వెంటనే ఆ కుమార్తె స్వస్థత పొందుకుంది. ఈరోజు వాక్యం వింటున్న నీవు, నేను, మనము మొదటిగా వారికి వాక్యాన్ని నేర్పించాలి. చదవడం, వాక్యానుసారంగా జీవించడం, తప్పు చేస్తే వాక్యానుసారంగా గద్దించడం మనం నేర్పించాలి. తర్వాత నువ్వు ప్రార్థన, వారి కొరకు మనం ప్రార్థన చేయాలి, సంఘంగా ప్రార్థన చేయాలి కదా. కొన్నిసార్లు విజ్ఞాపన ప్రార్థనలో నేను అసలు స్టార్ట్ చేసింది దేని కొరకు అంటే, మందిరానికి రాని వారి కోసం కదా. అంటే నాకు తెలుసు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క దురాత్మతో బంధించబడి ఉన్నారు. అవన్నీ పోవాలంటే అందరం కలిసి విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మన మొదటి ప్రాధాన్యత ఏంటంటే దేవుని వైపుకు అనేక ఆత్మలను సంపాదించడం. అవిధేయత ఆత్మలను బంధించి దేవుని కొరకు భర్తలను, పిల్లలను కదా సంపాదించడం కొరకు విజ్ఞాపన ప్రార్థన. ఆమె విజ్ఞాపన చేసి తన కుమార్తెను సంపాదించుకుంది. ఈరోజు మీరందరూ కూడా, మనందరం కూడా మన పిల్లల నిమిత్తమై ఉపవాసం ఉండి విజ్ఞాపన ప్రార్థనలు చేసేవారుగా ఉండాలి. అందుకే ఎవరున్నా లేకపోయినా మన కుటుంబ బాధ్యత, భారము మనపై ఉంది. బాలికలను రక్షించాలంటే కేవలం అమ్మ నువ్వు ఇలా ఉండాలి, అలా ఉండాలి చెప్పడంతో సరిపోదు. మన ముందు అంటారు, నువ్వు ఎట్లా చెప్తే అట్టే వింట మమ్మీ అంటారు. వాళ్ళు కాలేజీలో, స్కూల్లో, వాళ్ళు ఉన్న స్థలాల్లో వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ నీవు నీ ప్రార్థన ద్వారా నీ పిల్లల కొరకు కంచె వేస్తే వారు ఏ స్థలంలో ఉన్నా ఆ స్థలంలో దేవుని కాపుదల ఉంటుంది, ఆ స్థలంలో దేవుని సన్నిధి ఉంటుంది, ఆ స్థలంలో దేవాతి దేవుడే అగ్ని ప్రాకారముగా నిలవబడతాడు. ఫిలిప్పు కుమార్తెలు మీరు చూసినట్లయితే అపోస్తలుల కార్యముల గ్రంథంలో ఫిలిప్పు కుమార్తెలను గురించి ఒక మాట వ్రాయబడి ఉన్నది. ఇరవై 21వ అధ్యాయము, అపోస్తలుల కార్యముల గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం. కన్యకలుగా ఉన్న 4 కుమార్తెలు అతనికుండిరి, వారు ప్రవచించువారు. హల్లెలూయా, హల్లెలూయా. కన్యకలుగా ఉన్న, పెళ్ళి కానీ కుమార్తెలు 4 ఉన్నారు. 4 కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు.
వారు అంటే వారు ఎంత భక్తిగా ఉంటే వారు పరిశుద్ధ ఆత్మచేత నింపబడతారు. ఇప్పుడు వారు పరిశుద్ధ ఆత్మచేత నింపబడ్డారు. దేవుడు వారిని అన్ని విధాలుగా కాపాడతాడు. దేవుడు మనకు బోధిస్తాడు. దేవుడు మనకు అన్ని విషయాలను గురించి తెలియజేస్తాడు, సంరక్షిస్తాడు మన పిల్లలను. కాబట్టి ఈ లోకంలో మనము మన పిల్లలను సంరక్షించలేం. అందుకే దావీదు చివరి మాటలు ఏముంటాయంటే, అయ్యా లోకులు పోయే మార్గం నేను పోతాను, కానీ నీవైతే ఆయన ఆజ్ఞలను మర్చిపోవద్దు, ఆయన ధర్మశాస్త్రాన్ని నువ్వు విడిచిపెట్టదు. నువ్వు ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు అనుసరిస్తే నువ్వు ఏ పని పూనుకొనినా, నువ్వు ఎక్కడున్నా కదా. ఒక తండ్రిగా నేను చివరి దినాల్లో ఉన్నాను, వృద్ధుడిగా ఉన్నాను, నేను నిన్ను కాపాడలేను, కానీ ఆ మాట చదివి నేను ముగిస్తాను. రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం చదవండి. లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవుచున్నాను, కాబట్టి నీవు ధైర్యము తెచ్చుకొని నిబ్బరము కలిగి నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని కాపాడి ఆయన మార్గములను అనుసరించిన ఎడల నీవు ఏ పని పూనుకొనినను ఎక్కడ తిరిగినను అన్నింటిలో వివేకముగా నడుచుకొందువు. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. అన్నింటిలో వివేకముగా నడుచుకుందాం. ఆయన అంటున్నాడు, నేను వెళ్తున్నాను, ఆయన మాటలు ఆయన వాక్యము మర్చిపోవద్దు, నేను నిన్ను కాపాడలేను. నువ్వు ఏ పని పూనుకొనినా, నువ్వు ఎక్కడ ఉన్నా, చేలో ఉన్నా, కాలేజీలో ఉన్నా, ఎక్కడ ఉన్నా నువ్వు కాపాడబడతావు. నీ పిల్లలకు ఈ భరోసా ఇవ్వాలి. నీ పిల్లలకు నిన్ను రక్షించగలిగేది దేవుడమ్మా, నేను కాదని నేర్పించగలగాలి. దేవుని బిడ్డలారా, మనం మన పిల్లలకు వాక్యాన్ని, ప్రార్థనను నేర్పిస్తే వాళ్ళకు ఆత్మ సంబంధమైన ఆయుధాలుగా ఆత్మ ఖడ్గమును మనం ఇవ్వగలిగితే ఏ దుష్టుడు కానీ ఏ వ్యక్తికి లూసిఫర్ ఆడ ఎదురై నిలబడ్డా పాపం చేయరు, పడిపోరు, భయపడరు. కాబట్టి మన పిల్లలను సంరక్షించం అంటే బాలికల సంరక్షణ మన చేతుల్లోనే ఉంది. ఈ లోకంలో కదా చాలా ఆత్మహత్యలు ఎక్కువ అవుతున్నాయి, హత్యలు ఎక్కువ అవుతున్నాయి, తర్వాత చాలా కదా చండాలమైన పనులు ఈ లోకంలో జరుగుతాయి. వాటన్నిటి నుండి వివేకముగా ప్రవర్తించదు అని సొలొమోనుతో దేవుడు అంటున్నాడు. అంటే తండ్రి చెప్తా ఉన్నాడు. మనం కూడా మన పిల్లలను వాక్యానుసారంగా పెంచుతూ వారి కొరకు మనవంతుగా మనం ఇక వాళ్ళ దేవుని కొరకు పెంచుటకు పరిశుద్ధ ఆత్మదేవుడు తన కృప సహాయం దయచేయును గాక. ప్రార్థన. పరిశుద్ధుడ మహోన్నతుడా, మీకు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాము నాయనా. అయాదుగో ప్రభా, ఒకసారి సంతానమును పొందుకొని కోల్పోయిన తర్వాత యోబు రెండవసారి ఇచ్చినటువంటి సంతానమును నిశ్చయంగా ఖచ్చితంగా వాక్యానుసారంగా పెంచాడు. వారి జీవితంలో వారి నరములలో, ఎముకలలో, కండరములు, మూలుగలన్నింటిలో వాక్యము చేత నింపబడింది. కాబట్టి నా బిడ్డలు వారు కుమారులైనా కుమార్తెలైనా పాపము చెయ్యరు అని ఆయన బలి అర్పించకుండా ఉన్నాడు. అయాదుగు ఈ లోకంలో మేము కూడా మా బిడ్డలను ప్రభా వాక్యములో పెంచినట్లు, వాక్యం అనే పాల చేత వారిని బలపరుచున్నట్లు నీ కృపను దయచేయండి. ఆధునిక ప్రపంచంలో పరుగులు పెడుతున్న ఈ ప్రపంచంలో అంతా కూడా పాపమే ఉన్నది. ఈ లోక స్నేహము దేవునితో వైరమని వాక్యంలో సెలవిచ్చినట్లుగా ప్రభువా, మేము మా పిల్లలు ఈ లోక స్నేహము చేయకుండా నీతో సహవాసము కలిగి ఉండి అయా నీలో భయభక్తులుగా పెరుగునట్లు కృప చూపించండి. అయా కానాను స్త్రీ ప్రార్థన ద్వారా తన బిడ్డకు పట్టినటువంటి ఆ దయ్యం నుండి విడుదల పొందుకుంది ఆ కుమార్తె. ఈ రోజున మేము కూడా మా పిల్లలు ఏ పాపము చేత బంధించబడి ఉన్నారో, ఏ దురాత్మల చేత బంధించబడి ఉన్నారో మాకు తెలియదు, కానీ అయా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. వారికి పట్టినటువంటి, వారిని ఆవరించిన ప్రతి పాపపు దురాత్మలన్నింటి నుండి విడిపించి అయా ఫిలిప్పు కుమార్తెలపైకి దిగువచ్చినట్లుగా మా కుమార్తెలపైకి మీరు దిగువచ్చి సంఘమంతటిని నీ ఆత్మచేత నింపి నడిపించమని యేసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.